ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ ధర్మశాస్త్రాయ నమ. స్వామియే శరణమయ్యప్ప. మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా, అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్తాం. అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకి వెళుతున్నాం, నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం, జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు. ఇదంతా పక్కన పడేసేయండి. ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి? డబ్బు, భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి. ఇది అయ్యప్ప స్వామి చేయగలడా? ఇది శనీశ్వరుడు చేయగలడా? ఇది ప్రశ్న, డైరెక్ట్ ప్రశ్న. నీకేంటి నాకేంటి, ఆ టైప్ అన్నమాట. అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అవలేలగా సంపాదించేస్తారు. ఎందుకని? వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము, లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము, ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్, ఈజీ మనీ వస్తుంది. కానీ చాలామంది చూడండి, మేము ధర్మంగా ఉన్నామండి, చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో, అయినా సరే ఈజీ మనీ రావడం లేదు, చాలా ఆ జీతం 10,000 సరిగ్గా రావట్లేదు, మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి. ఈ గ్రహ సంపుటి ఉంటే ఇంక ఇంతేనండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే, మరి తప్పదు. కానీ అండర్ స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప, యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్. అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా, లేదా శనీశ్వరుడు తలుచుకున్నా, మనకున్నటువంటి ధనం రావడానికి అవరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ప్యాసిఫై చేసి, ఆ మ్యాలిఫిక్స్ని, ఆ చెడ్డ గ్రహాలన్నీ తీసేసి, ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతాహ తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థానాఫలాభ్యాప్త్యర్థం. ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నింటినీ కూడా శుభస్థానాల్లోకి మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్రం వచనం అన్నమాట. కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి 41 రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో, మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన, ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీరుపుతాయి. అయితే ఏమండి, మరి మేము చాలా 18 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు, 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు, కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటితో అంటారు తప్ప, అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు, లేకపోతే ఒక అపోలో హాస్పిటల్ లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు. అలా కాదు. 40 సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, 18 సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి. దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట. అందువల్ల శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను నేను. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన. ఒకానొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు, శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్నం చేస్తాడు. విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకుని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు. తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా, గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు. ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 12 సంవత్సరాలు కాదండి, ఇలా రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి. మళ్ళీ 30 సంవత్సరాల దాకా రాదు, 60 సంవత్సరాల వయసు వస్తుంది, ముసలోడు అయిపోతాం. కాబట్టి మళ్ళీ ఇంకొక 30 సంవత్సరాలకు వస్తుంది, 90 సంవత్సరాలు వస్తుంది, పైకి టపా కట్టేస్తాం. అందువల్లనే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని డేంజర్ అంటాం. మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన
మనకి ఏమవుతుందండి, చక్కగా పొంగులాంటి శని అన్నారు. పైకి పైకి వచ్చేస్తాం మనం. ఏమండి, తర్వాత మంగు శని, తంగు శని, పొంగు శని అని అంటాం. మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది. దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం. మంగు శని అంటే ఏంటండి, పడుకుని ఉంటుంది, అంటే స్లోగా వస్తుంది. రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నెట్ శని, పొంగు శని అంటే మంచి యవనంలో ఉంటాడు, మదమెక్కిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, యవనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి, కోరికలు తీరతాయి, బిల్డింగ్లు కడతారు, సంపాదన పెరుగుతుంది. అండ్ ఉచ్చ నీచాలు తెలియకుండా, అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది, మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు, వికలాంగులు కనబడరు, తర్వాత వీళ్ళు కనబడరు, ఎవరు సాధువులు కనబడరు. ఎంతసేపు 4 బిల్డింగ్లు కట్టాలా, 6 బిల్డింగ్లు కట్టాలా, ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా, లవర్ అడిగితే బంగారాలు కొనాలా, లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్కి తిప్పాలా, ఈ టైపులో ఉంటారు తప్ప, ఆ పొంగు శని వచ్చినప్పుడు, శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము, కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో ఇన్ టు ద క్లచెస్ ఆఫ్ సాటన్, క్లచెస్ ఆఫ్ కలి కలి పురుష. అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు, ధర్మం వైపు ఉండాలని. అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని, అంటే ఏం చేస్తుందంటే పడుకోబెట్టేస్తుంది, చంపేస్తుంది మనం. అందువల్ల తంగు, మంగు, పొంగు 3 ఉంటాయి. అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది, కష్టాలను ఇస్తుంది. ఆ కష్టాలను ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి మనం ప్రయత్నించాలనేటటువంటి దాన్ని నేర్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే 41 రోజులు మన కఠిన నియమాలతో ఉన్నప్పుడు, సాధన చేసినప్పుడు, తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోతాయండి, అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు. మీరు ఎందుకు చేస్తున్నారండి 41 రోజులు అసలు దీక్ష? సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది. ఆయనకి ఇంక 7 రోజుల్లో ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను 47 రోజుల్లో మోక్షం వస్తుందా, అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జనమేజయుడిని, శుకుణ్ణి, వ్యాస మహర్షిని అందరినీ పిలిచినప్పుడు శుకబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది. అప్పుడు కూడా పరీక్షిత్ మహారాజు ఏమడుగుతాడంటే, 7 రోజులు చేయాల్సిందేనా అండి, లేదా ఒక్క పూట ఒక్క రోజులో ఎప్పుడైనా 7 రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే, పిచ్చోడా, ఒక్క క్షణంలో కూడా ఉందిరా భాగవతంలో, కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే ఒక్క నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి శుకబ్రహ్మల వారు భాగవత ప్రామాణికంగా తీసుకొని చూపించారు. కాబట్టి ఎంత అథారిటేటివ్గా చూపించారు, ఎంత అథెంటిక్గా చూపించారు. కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర, అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన. అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు. శనీశ్వరుడు కూడా న్యాయ దేవత, ధర్మ దేవత. అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయన్నమాట. అందువలన మహిషము ఆయన ఏం చేశాడు, మనకి మహిషాసురుని చంపాడు. మహిషిని, ఆయన భార్య అయినటువంటి మహిషి అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామండి మనం, ఎవరు చెప్పింది వినం. దున్నపోత అవతారం అంటే ఏంటండి, దున్నపోత అవతారం అంటే వాళ్ళు మూర్ఖత్వం వచ్చేస్తుంది. మానవుడు మృగంగా మారి ఎవరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా, చిన్నప్పుడు తల్లిదండ్రులు పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్లకుండా, చదువుకోకుండా ఎదిరిస్తాడు. మధ్యలో ఉద్యోగం రాలేదని ఆ తర్వాత బాధపడతా ఉంటాడు. పెళ్ళం మాట వెండు, తాగొద్దురా చచ్చిపోతావంటే తాగుతాడు. ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. వార్ధక్యం కబలిస్తుంది, తర్వాత మనిషి చనిపోతాడు. పిల్లలకు పాప ఆస్తులు సంపాదించలేదని వాళ్ళ తిట్టుకుంటారు. ఈ సంసార జంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మూర్ఖత్వం. ఎందువలన చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు, చిన్నప్పుడు మేస్టారులు చెప్పినప్పుడు, గురువులు చెప్పినప్పుడు, పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు, అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు నాయన. జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, అలాగే పరమహంస యోగానందుల వారు, ఇటువంటి రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి, కష్టాలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి ఈ రకంగా
మనము ఈ మహిషము అంటే అదే అర్థం, మూర్ఖత్వము అని అర్థం. ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దీన్నంతటినీ కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన, అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన. 41 రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి. మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి, అయ్యప్ప స్వామి పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు, బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు, శుక్రబుధులు ఇద్దరు కలిశారు. రవి నవంబర్ 15 వరకు రవి తులలో ఉండి ఆ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కుజుడు వృశ్చిక రాశిలోనే ఉంటాడు, అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు, రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. ఈ రాశుల యొక్క ఈ గ్రహస్థితులన్నీ ఈ రాశుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేం పరిహారాలు చేయాలండి? అసలే కార్తీక మాసం, అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా, శనీశ్వరుడు దీక్ష చేసుకోవాలా, వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి, ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ సంపాదనలన్నీ కూడా రహస్యంగా మీరు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. చాప కింద నీరులాగా మీ ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహువ అష్టమ స్థితిగతుడు అవడం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ ఎక్కువ వస్తాయి, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా వీళ్ళు తప్పు చెప్తున్నారేమో లేదా కరెక్ట్ చెప్తున్నారా అనేటటువంటి సందిగ్ధ అవస్థ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి జన్మంలో వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన కాస్త ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మనకి ఈ యొక్క కన్ఫ్యూజన్స్ అనేటటువంటివి కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కారణము గురువు జన్మరాశిలో వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి బుధ, రవి, శుక్రగ్రహాలు నవంబర్ నెలాఖరికి శుక్రగ్రహము స్వక్షేత్రగతుడవుతాడు. ఈ యొక్క రవి 15వ తేదీ దాటిన తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కారణాల రీత్యా ప్రభుత్వం నుంచి సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అటువంటివన్నీ కొద్ది కొద్దిగా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుంచో మేము ఇల్లు కట్టుకోవాలండి, లేకపోతే స్థలం కొనుక్కోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళు కొనలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు కొనగలుగుతారు. ఈఎంఐలు ఇవన్నీ విషయాల్లో తీర్చడాల విషయాల్లో మీరు కొంచెం కష్టపడినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొత్త కొత్త అప్పులు వీళ్ళు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా ఇతరులకు ఇవ్వాలని ప్రయత్నిస్తారు. కొంత పోర్షన్ వరకు మీరు తీర్చడం జరుగుతుంది. అయితే మీరు తీర్చుతున్నారు కదా, మీకు ఇంకా అప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉండొచ్చు. లాగేద్దామని చెప్పేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, బంధువులే రకరకాల వ్యాపార ప్రపోజల్స్ చెప్పి, రకరకాల స్కీమ్స్ అని చెప్పి ఇలా ఏదో రకంగా మీ దగ్గర నుంచి డబ్బులు లాగాలని ప్రయత్నిస్తారు. చిట్టిపాటల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి చిట్టిపాటలు. కాబట్టి ఈ రకంగా మీరు కర్కాటక రాశి వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. భాగ్యములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. మీ అమ్మగారి తరపు బంధువులు కానీ, మీ తండ్రి తరపు బంధువులు కానీ, దూరపు బంధువులు కానీ ఎవరైతే మరణిస్తారో
వాళ్ళ నుంచి కొద్దిగా ఆస్తులు అనేటటువంటివి కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తండ్రికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్లు, మళ్ళీ ఈ ఫ్యామిలీ రిలేషన్ సర్టిఫికేట్లు, ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఉపకరిస్తాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవి బాగుండలేదు, రాహు బాగుండలేదు కాబట్టి అష్టమంలో ఉన్నాడు, కొంచెం మతంతా పోతుంది, మీకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. కాబట్టి రాహు జపం చేసుకోండి. అలాగే రవి నీచపట్టాడు కాబట్టి రవి జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదవండి, రవి స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్ర అనుష్ఠానాన్ని కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.